ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము. తేనె కంటే తీపి చుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. మరొక పర్యాయము ఇదే పాడతాము. చివరిలో ఈ బైబుల్ చదివి చూడు అనేది ఉండాలి. మళ్ళీ ఫస్ట్ పాడినట్లుగా కాదు. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురం. తేనె కంటే తీపి జుంటె తేనె దారులు, బంగారం మేలిం బంగారం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. మరొకసారి అదే బైబిల్ పల్ల పాడదామండి. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి చుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశగల ప్రాణమును దేవుడు ఇచ్చినాం. గత వారంను కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. ఏంటి? నీతిమంతుల ఆశ. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరి ఆశ? నీతిమంతుల ఆశ. నీతిమంతులు ఆశించినది వారికి దొరకను. కాబట్టి దాని ఆధారముగా నీతిమంతుడు ఎవరంట? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు యేసు ప్రభు యొక్క రక్తం వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము, నీతిమంతుడు అనగా ఎవరు? దేవునికి భయపడేవాడు. ఎక్కడ ఆ మాటను ఎక్కడ చూస్తూ వచ్చినాము మనము? అపోస్తల కార్యముల్లో 10వ అధ్యాయము 22వ వచనంలో కొర్నేలి ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు దేవునికి భయపడేవాడు. నీతిమంతుడు అనగా ఎవరు? యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వారు మాత్రమే కాదు. నీతిమంతుడు అనగా ఏంటి? దేవునికి భయపడేవాడు. అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చినాడు. ఎవరి భయం కలిగిన వాడిగా ఉన్నాడు? దేవుని భయం కలిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే అబ్రహాముతో దేవుడు ఏమి చెప్పినా దానికి లోబడుతూ ఉన్నాడు. అబ్రహమా, నీ స్వదేశమును, నీ జన్మభూమిని, నీ బంధువులను, నీ స్నేహితులను విడిచిపెట్టమంటే ఏం చేస్తా ఉన్నాడు? విడిచిపెడతా ఉన్నాడు. అబ్రహమా, నేను చూపించే దేశానికి నువ్వు బయలువెళ్ళు అంటే ఏం చేస్తా ఉన్నాడు? బయలు వెళ్తూ ఉన్నాడు. అబ్రహమా, నేను చెప్పినట్లుగా చేయమంటే దాన్ని చేస్తూ ఉన్నాడు, లోబడుతూ ఉన్నాడు, విధేయత చూపుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాంలో ఏముంది? దేవుని భయం.
ఇంకా మనం చూస్తూ వచ్చినాం కదా, అబ్రహామా నీవు ప్రేమించు నీకు ఒక్కడైనా కొన్ని ఏం చేయమన్నాడు, దహన బలిగా అర్పించు. దహన బలిగా అర్పించమన్నప్పుడు తాను తెల్లవారినప్పుడు బయలుదేరుతా ఉన్నాడు, వెంటనే చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? తనలో ఏముంది? దేవుని భయం. కాబట్టి దేవుడే చెప్తా వచ్చినాడు, అబ్రహామా వీటన్నిటిని బట్టి నాకు అర్థమైంది, నీవు దేవునికి భయపడేవాడవని నాకు తెలుస్తా. కాబట్టి తన జీవితము ద్వారా తాను దేవునికి బయలుపరుచుకున్నాడు. ఏంటంటే, దేవా నేను నీకు భయపడతాను, నీ అందరి భయమును నేను కలిగి ఉన్నాను. ఇంకా మనం చూస్తూ వచ్చినాం కదా, యోసేపు కూడా దేవునికి భయపడేవాడు, దేవుని భయమును కలిగిన వాడు. మనం చూస్తూ వచ్చినట్లయితే తన జీవితంలో ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది అన్నమాట. పాపము, దేవుని వాక్యం రాబడుతుంది కదా, భయము నుండి పాపము చేయకుడి. కాబట్టి తనలో దేవుని భయం ఉంది కనుక పాపము చేయకుండా తను ఏం చేస్తూ ఉన్నాడు? పారిపోతూ ఉన్నాడు. దేవుని భయము కలిగిన వారు నీతిమంతులు దేనికి భయపడతా ఉన్నాడు? పాపము చేయడానికి తాను భయపడుతూ ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం, దేవునికి భయపడేవారు ఎవరట? ఎవరు ఎవరు అయిపోయిందా? అక్కడికే చాలా అయిపోయిందా? నీతిమంతుడు. అది నీతిమంతుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి భయపడతాడు. ఇంకా మన మూడోదిగా చూస్తూ వచ్చినట్లయితే నీతిమంతుడు ప్రత్యేకముగా ఉంటాడు. అది ఎవరు చూస్తూ వచ్చినా? మనము యోసేపుని గురించి చూస్తూ వచ్చినా, మత్తయి సువార్తలో ఉన్న యోసేపుని గురించి మనము చూస్తూ వచ్చాం. ఆ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ప్రత్యేకముగా ఉంటాడు. ప్రత్యేకంగా ఉండేవారి యొక్క గుణం ఏంటంటే వారు ఎవరు? నీతిమంతులు. నీతిమంతుల యొక్క గుణం ఏంటి? వారు ప్రత్యేకముగా ఉంటారు. మనం చూస్తూ వచ్చినట్లయితే నెహెమ్యా గ్రంథంలో అక్కడ రాయబడుతుంది కదా, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రత్యేకముగా ఉండవలసిన వారు ఏం చేశారంటే వాళ్ళు అన్యజనులతో కలిసిపోయారు. విమోచింపబడిన వారే ఐగుప్తు దాస్యత్వము నుంచి, ఫరో యొక్క కాడి క్రింద నుంచి విడుదల పొందిన వారే. అయితే వారి జీవితంలో ఏం లేదు? ప్రత్యేకత లేదు. ఏముంది వారిలో? కలిసిపోయే స్వభావం. ఎవరితో కలిసిపోతా ఉన్నారు? అన్యజనులతో కలిసిపోతా ఉన్నారు. కీర్తన గ్రంథం 106లో రాయబడుతుంది కదా, వారు అన్యజనులతో కలిసిపోయినారంట. అంటే వారిలో ఏం లేదు? ప్రత్యేక. వారిని చూచినప్పుడు వీరు ఇశ్రాయేలీలా, వీరు విమోచింపబడిన వారా, వీరు పరిశుద్ధ జనమా, లేకపోతే ఈ జనమని చెప్పడానికి వీల్లేనట్టుగా ఉన్నారు. కలిసిపోయిన జీవితం. నీతిమంతులు ఎట్లా ఉంటా ఉన్నారు? ప్రత్యేకముగా ఉంటా ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినాం కదా, నీతిమంతుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? మనం ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది కదా, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు. నీతిమంతుని యొక్క స్వభావం ఏంటి? మేలు చేస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? మంచివారికేనా? కీడు చేసిన వారికి కూడా ఏం చేస్తా ఉన్నాడు? మేలు చేస్తా ఉన్నాడు. అది నీతిమంతుని యొక్క స్వభావం. అనగా ఎవరైతే నీతిమంతులుగా ఉండి మేలు చేస్తూ ఉన్నారో వారి ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా ఉండి ఎవరైతే దేవునికి భయపడుతూ ఉన్నారో వారి ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా పిలువబడి ప్రత్యేకంగా ఉంటా ఉన్నారో, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో వారి ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. చూడండి, మనం రాయబడుతుంది సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనం చదవండి. నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు.
సౌలు దావీదు గురించి అంటా ఉన్నాడు. దావీదు నువ్వు నాకంటే నీతిపరుడు. ఎందుకంటే నీతిపరుడు? అపకారమునకు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? సౌలు తన జీవితంలో దావీదు విషయంలో అపకారము చేస్తా ఉన్నాడు, కీడు చేస్తా ఉన్నాడు. దావీదుకు సౌలు మేలు చేయాలి. కారణం ఏంటంటే సౌలు భయపడిన సందర్భములో దావీదు యుద్ధమునకు ధైర్యముగా వెళ్ళి ప్రభు నామములో గొల్యాతును ఓడించినాడు. సౌలు భయపడుతున్న సమయంలో దావీదు తెగించి యుద్ధము చేస్తా వచ్చినాడు. అటువంటి దావీదు విషయంలో సౌలు ఏం చేస్తా ఉన్నాడు? అపకారం చేస్తా ఉన్నాడు, కీడు చేస్తా ఉన్నాడు. అయితే దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఉపకారం చేస్తా. అంటే కీడు చేయాలని మనసు కలిగిన సౌలుకు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? మేలు చేస్తా ఉన్నాడు. మనకు ఎవరైనా తెలిస్తే మనకి కీడు చేయాలని వారు ఎవరైనా తెలిస్తే మనం ఏమనుకుంటాం? వాడు నాకు కీడు చేయాలనుకుంటున్నాడా అని మనం ఇంకా ముందు జాగ్రత్త పడి వాడికి రెండంతల కీడు చేయడానికి మనము పూనుకుంటాం. అది మనుషుని యొక్క స్వభావం. అయితే దావీదు తన జీవితంలో సౌలు ద్వారా కీడును అనుభవిస్తూ ఉన్నాడు. తన స్వదేశీయులను, తన యొక్క బంధువులను అందరినీ విడిచి అరణ్యానికి పారిపోతూ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో దావీదుతో ఉన్నవారు చెప్పినారు, అయ్యా దేవుడు నీకు అప్పగించినాడు ఈ వ్యక్తిని నుంచి ఏం చేయవచ్చు? ఇప్పుడు నువ్వు చంపవచ్చు. అంటే తనంటా ఉన్నాడు, నేను ఆ విషయంలో ఆ వ్యక్తికి నేను అపకారము చేయను, కీడు చేయను. ఆ వ్యక్తికి నేనేం చేస్తాను? ఉపకారం చేస్తాను. కాబట్టి నీతిమంతుని యొక్క స్వభావం ఏంటంటే కీడు చేసిన వానికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అనగా మన జీవితంలో కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అది నీతిమంతుని యొక్క లక్షణం, నీతిమంతుని యొక్క స్వభావం. కీడు చేసిన సౌలు విషయంలో దావీదు మేలు చేస్తా వచ్చినాడు. కాబట్టి నీవు, నేను, మనము కీడు చేసిన వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. లోక సామెత ఏంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలి. అది కీడు చేసిన వారికి కీడే చేయాలి. వాడు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలనేది లోకంలో సామెత. అయితే దేవుడు నీతిమంతుడికి ఈ విషయంలో అంటా ఉన్నాడు, నీతిమంతుడు అపకారము చేసిన వారికి ఏం చేయడు? కీడు చేయడు, కానీ అపకారము చేసిన వారికి ఉపకారము చేస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైందంట. ఏంటి? ఉపకారము చేయుట. కీడు చేసిన వారికి ఉపకారము చేయుట దేవునికి ఇష్టమంట. మనకు కీడు చేసిన వారికి కీడు చేయాలి, అది మనకి ఇష్టం, మనుషుడికి ఇష్టం. అయితే దేవుని వాక్యం రాయబడుతుంది, ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోవద్దు. ఉపకారం చేయటం మర్చిపోవద్దు. ఉపకారము చేయి. ఉపకారము చేసినట్లయితే అది దేవునికి ఇష్టమైందంట. కాబట్టి నీతిమంతుడు అపకారము చేసిన వానికి ఏం చేయడు? కీడు చేయడు, కానీ ఉపకారము చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఉపకారము చేయుట దేవునికి ఇష్టం. కీడు చేసిన వారికి ఉపకారము చేయుట, మేలు చేయుట దేవునికి ఇష్టం. దేవుని వాక్యం రాయబడుతుంది, రోమిలికి రాసిన పత్రికలు అనుకుంటాను, పగ తీర్చుకొనుట నా పని అంటాడు. పగ తీర్చుకునేది ఎవరి పని అంట? దేవుని పని. నీ విషయములో, నీకు కీడు చేసిన వారి విషయములో, నీకు అపకారం తలపట్టిన వారి విషయంలో పగ తీర్చుకునే పని ఎవరిది? దేవుని. అది మన పని కాదు. దేవుడు చేసే పని అది చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది.
అది ఆ పనిని మనం చేసినట్లయితే దేవుడు దానిని ఇష్టపడడు. ప్రభువా, ఆ వ్యక్తి నాకు కీడు చేశాడు కాబట్టి నేను కూడా ఆ వ్యక్తికి కీడు చేస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కుమారుడా, అది నీ పని కాదు. నువ్వు కీడు చేసిన వానికి ఏం చేయాలి? మేలు చేయాలి. నీతిమంతుడిగా కీడు చేసిన వాడికి మేలు చేయాలి. కాబట్టి మన జీవితంలో ఎవరైతే మనకు కీడు చేస్తూ ఉన్నారో, మనకి ఎవరైతే అపకారం చేస్తూ ఉన్నారో, మనల్ని ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నారో వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఎందుకు చేయాలి? నీతిమంతుడు ఉపకారము చేస్తాడు. ఉపకారము చేస్తే అది దేవునికి ఇష్టమైనది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, నీతిమంతుని యొక్క స్వభావం గురించి రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము అందరం కలిసి చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం అందరం చదువుదాము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినెడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు. నీతిమంతుని యొక్క జీవితము దేని మీద ఆధారపడతా ఉంది? విశ్వాస మూలముగా. ఈ మాట మనకు చూస్తూ వచ్చినట్లయితే హబక్కూకు గ్రంథంలో రాయబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో చూడండి, పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు గ్రంథము 771వ పేజీ 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఈ మాటను ఆధారం చేసుకుని క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు 3 చోట్ల ప్రస్తావిస్తాడు. చూడండి, రాయబడుతుంది రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదవండి. చాలు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. నీతిమంతుడు ఎలాగ జీవిస్తూ ఉన్నాడు? విశ్వాసం. కనుకనే గలతీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం. నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు. నీతిమంతుడు ఎలాగూ జీవిస్తూ ఉన్నాడు? విశ్వాసము వలన జీవిస్తాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. నీతిమంతుని యొక్క జీవితము దేని మీద ఆధారపడుతుందంటే విశ్వాస మూలముగా జీవిస్తుంది. అందుకని రాయబడుతుంది కదా, విశ్వాసము లేని మూర్ఖతరములారా ఎంత కాలము నేను మిమ్మును సహించు. ఎవరి గురించి చెప్తా వచ్చినాడు ఈ మాట? శిష్యుల విషయంలో. వారు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు కానీ వారిలో ఏం లేదంట? విశ్వాసము లేదు. ప్రభు యందలి విశ్వాసం వారిలో లేని కారణాన ప్రభు వారిని గద్దిస్తూ వచ్చినాడు, ప్రభు వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. అపోస్తలుడైన పేతురు కూడా
విషయంలో కూడా ప్రభు అంటాడు కదా, నీవేళ సందేహ పడితే. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ దోణిలో నిద్రిస్తూ ఉండగా యేసు ఉన్న దోణి మీద ఏం చేయబడిందంట? తుఫాను రేగిందన్నమాట. యేసు ఉన్న దోణి అలల చేత కొట్టబడతా వచ్చింది. అయితే వారు ఏం చేస్తా వచ్చినారంటే భయపడుతూ వచ్చినారు. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎంత మాట! నీకు చింత లేదా? ప్రభువా, నీకు చింత లేదా? ప్రభువుకు చింత ఉందా లేదా? ఉంది. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. తండ్రి కృపాసన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకున్న అక్కర్లేమిటో ప్రభువుకు ముందే రాయబడుతుంది కదా మత్తయి సువార్తలో, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియదు. దేని గూర్చి మీరు చింతపడకుడి. అయితే మనం అంటాము, మనము చింతపడేదే కాదు కానీ ఎవరికంటా ఉన్నాం మనం ఇప్పుడు? ఆ శిష్యులు ఎవరికంటా ఉన్నారు? ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ప్రభు అంటా వచ్చినాడు, విశ్వాసము లేని వారులారా, ఎంత కాలము నేను మిమ్మలను సాయంత్రం. కాబట్టి మన జీవితంలో నీతిమంతుడు ఏమి కలిగి ఉంటా ఉన్నాడు? విశ్వాసం. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు వీటన్నిటిలో నుంచి విడిపించుటకు శక్తిమంతుడు, సమర్థుడు. అయితే శిష్యులుగా ఉన్నటువంటి వారిలో ఏం లేదు? విశ్వాసము లేదు. ప్రియ సహోదరుడా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తా ఉన్నాడు. చూడండి, రాయబడుతుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. చాలు. మన విశ్వాసానికి ఏం కలుగుతుందంట? పరీక్షలు కలుగుతూ ఉన్నాయి. నీ విశ్వాసము ఎంత ఉందో? నీ విశ్వాసము అల్ప విశ్వాసమా? నీ విశ్వాసము ఎంత పరిమాణంలో ఉందో తెలియపరచబడ్డానికి ఏముంది? పరీక్ష ఉంది. లోకరీతిగా కూడా విద్యార్థికి ఏముంది? పరీక్ష. దేనికి పరీక్ష? ఆ చదువులో ఆ బాలుని యొక్క విద్య లేక జ్ఞానము ఎంత పరిమాణంలో ఉందో కొలత వేయబడ్డానికి ఆ వ్యక్తికి ఏముంది? పరీక్ష. ఇప్పుడు 25 మార్కుల టెస్ట్లో 10 మార్కులు వస్తే టీచర్ ఏమంటాడు? ఇంకా నువ్వేం చేయాలి? ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఇంకా చదవాలి, నువ్వు ఇంకా నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి మన యొక్క విశ్వాసము ఎంత పరిమాణములో ఉందో తెలియపరచబడాలంటే ఏమున్నాయంట? పరీక్ష. నీ జీవితంలో నీకొచ్చే పరీక్ష ద్వారా నీ విశ్వాసం ఎంత పరిమాణంలో ఉందో తెలియపరచబడతా ఉంది. నా అనుదిన జీవితంలో నాకొచ్చే శ్రమలను ద్వారా నా యొక్క విశ్వాసము ఎంత పరిమాణంలో ఉందో తెలియపరచబడుతుంది. శిష్యులు విషయంలో ప్రభు అంటా వచ్చినాడు, వారిలో ఏం లేదంట? వారి జీవితంలో అలలు వచ్చినాయి, తుఫాను రేగుతూ ఉంది, వారు కొట్టబెడతా ఉన్నారు. అయ్యో, ప్రభు మాతో ఉన్నాడు అని వారు ఎరగలేక ప్రభు మీద ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఆయాసపడతా ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. ప్రభువా, మేము నశించి పోవచ్చు. ప్రభు అంటాడు కదా,
నా ఆజ్ఞ లేనిది ఒక తల వెంట్రుకైనను రాలేదు. రాయబడుతుంది కదా, కాసుకు అమ్మబడిన పిచ్చుక సైతం నేలకు రాలాలంటే ఎవరి ఆజ్ఞ ఉండాలంట? కొనుక్కొచ్చుకున్నావు ఇవాళ ఒక పిచ్చుక, దాన్ని చంపాలని, లేకపోతే ఒక పావురము లేకపోతే తెచ్చుకున్నావు దాన్ని కోసుకొని తినాలని, ఎవరి ఆజ్ఞ ఉండాలంట? దేవుని. ఏం ప్రభువా, నేను కొనుక్కొచ్చుకున్నాను కదా, ఇవాళ నేను కట్ చేసుకుంటాలి అంటే దేవుని వాక్యం రాయబడుతుంది, కాసుకు అమ్మబడిన పిచ్చుక నేలకు రాలాలంటే ఎవరి ఆజ్ఞ ఉండాలంట? దేవుని. ఇంకొక చోట రాయబడుతుంది, దేవుని ఆజ్ఞ లేకుండా కుక్క తన నాలుకను కూడా ఆడించేదంట. ఏం చేయదంట? ఎక్కడుంది అన్నమాట? నిర్గమాకాండము. ఎవరు నాకు సహాయం చేయండి అన్నమాట. నాలుక కుక్క అమ్మా, నిర్గమాకాండము 11:7. చదువుదాం అందరం, తీయండి అందరూ అన్నమాట, చదవండి. తీసిన అందరు కలిసి చదువుదాము. నిర్గమాకాండము 11:7. యెహోవా ఐగుప్తీయులను చదివినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది కుక్క ఏం చేయదంట? ఎవరిని బట్టి? దేవుని ప్రజల మీద. రాయబడుతుంది, ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుకను ఏం చేయదంట? మనం అనుకుంటాం, ఇంత శ్రమ వచ్చిందే, ఇంత గొప్ప కష్టం వచ్చిందే, ఇంత గొప్ప బాధ నేను అనుభవిస్తూ ఉన్నానే, ఇంతగా నేను దుఃఖంలో ఉన్నానే, ఇంతగా నేను ఈ దుఃఖంలో మునిగిపోతా ఉన్నానే, దేవునికి చింత లేదా? ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా, ఇశ్రాయేలీయులలో ఎవని మీదనైనను నా ఆజ్ఞ లేనిది ఒక కుక్కయు తన నాలుకను ఆడించు. కుక్క స్వభావం ఏంటో చూసినారా మీరు ఎప్పుడైనా? కుక్క నాలుక ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఆడిస్తూనే ఉంటుంది. దాని స్వభావమే అలాంటిది. అయితే దేవుని ఆజ్ఞ లేకుండా ఇశ్రాయేలులో ఎవరి మీద కూడా కుక్క తన నాలుకను ఏం చేయదంట? ఆడించదు. అంటే ఎవరి చేతిలో ఉన్నాం మనము? దేవుని చేతిలో. దేవుని ఆజ్ఞ లేకుండా ఒక తల వెంట్రుక రాలేదు. దేవుని ఆజ్ఞ లేకుండా కుక్క తన నాలుకను నీ మీద ఆడించదు. చాలాసార్లు మనం మర్చిపోతాం కనుకనే విశ్వాసము నుండి మనం తొలగిపోయేవారిగా ఉంటాం. తెలిసిన విషయమే కదా, విడుదల పొందిన ఆ ఇశ్రాయేలీయులు తమ మార్గములో, తమ ప్రయాణములో వారికి నీళ్ళు లేనప్పుడు వారు ఏమంటా వచ్చినారు? ప్రభువు మీద సనుగుతా వచ్చినారు. అయ్యో, ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినాం? వారి ప్రయాణములో నీళ్లు లేకపోయినా, ఆహారము లేకపోయినా వారు ప్రభు మీద సనుగుతూ వచ్చినారు. ఈ అరణ్యములో మమ్మలను చంపడానికి మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి? ఎప్పుడైతే వారి జీవితములో ప్రభు ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చినాడో, బండలో నుంచి నీళ్లు తీసుకొస్తా వచ్చినాడో, సమృద్ధి అయిన ఆహారం వారికి అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు వారు సంతోషిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే వారి జీవితంలో శ్రమ, కష్టము, లేమి, బాధ వచ్చిన వెంటనే వారు ప్రభు మీద ఆయాసపడతా వచ్చు. అయ్యో, నా దేవుడు, అరే ఐగుప్తులో ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుడు నన్ను పోషించడా అనే విశ్వాసాన్ని వారు కలిగి ఉండలేకపోతా వచ్చినారు. ఈ అరణ్యములో దేవుడు నన్ను పోషించగలడు, ఈ మార్గములో దేవుడు నన్ను జయము ఇవ్వగలడు,
ఈ సమస్యపై దేవుడు నాకు విజయమునివ్వగలడే అనే విశ్వాసాన్ని వారు కోల్పోతా వచ్చినారు. గనుకనే దేవుడు వారి విషయమై బాధపడతా వచ్చినారు. కాబట్టి నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా దేవుని ఆజ్ఞ లేనిది ఒక కుక్క కూడా తన నాలుకను ఏం చేయదు, ఆడించదు. ఇది నిత్యం జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ ఉందా, ఇబ్బందిలో ఉన్నావా, ప్రయాసలో ఉన్నావా, పర్వాలేదు, దేవుడు అంటా ఉన్నాడు కదా, నా ఆజ్ఞ లేనిది ఏ కుక్క కూడా తన నాలుకను ఆడిస్తున్నారంటే ఎవరు పర్మిట్ చేయాలి? ఎవరు పర్మిట్ చేయాలి? దేవుడు పర్మిట్ చేయాలి. దావీదు అదే అంటా వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని షీమి విషయంలో అంటా ఉన్నాడు కదా, దేవుడు ఆ వ్యక్తికి పర్మిషన్ ఇచ్చినాడు. దానినే దేవుడు నాకేం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రోషము దావీదును వెంబడిస్తున్న వారికి వచ్చింది, కానీ దావీదు అంటా వచ్చినాడు, సెరియా కుమారులారా, మీతో నాకేమీ అతను శపింపనీయుడి. దేవుడు శపించమని అతనికి ఆజ్ఞాపించి ఉంటే అతనికి ఎందుకు మీరు ఆటంకము చేస్తారు? కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. విశ్వాసమునకు ఏం కలుగుతా ఉన్నాయి? పరీక్ష. నీకు ఒక కష్టం వస్తూ ఉందంటే, ఒక శ్రమ నీకు వస్తూ ఉందంటే, ఒక ఇబ్బందిని కలుగుతూ ఉందంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నా యొక్క విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో ప్రతి విద్యార్థి ఏమనుకుంటాడు? పాస్ అవ్వాలనుకుంటాడు. నేను గతంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను కదా, సోమరి కూడా ఏమనుకుంటాడు? ఈ రాత్రి 24 hours చదివి ఏం చేయాలి, నేను 35 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాడు. ఫెయిల్ అవ్వాలని ఎవరికి కూడా ఇష్టం. కాబట్టి నీ జీవితంలో శ్రమ, ఇబ్బంది, కష్టం, పోరాటం, లేకపోతే ఎవరైనా తమ నాలుకను నీ విషయంలో విరోధంగా ఆడిస్తూ ఉంటే, నీకు అపకారము చేస్తూ ఉంటే, అప్పుడు అనుకో, ప్రభువా, ఈ శ్రమల ద్వారా నా యొక్క విశ్వాసము ఎంత ఉందో బయలుపరచబడ్డానికి నువ్వు నాకు అనుమతించినావు. నేను విశ్వాసములో నిలిచి, ఆ ఇశ్రాయేలీలు ప్రభు మీద సనుగుతూ వచ్చినారు. శిష్యులైనటువంటి వారు ప్రభుని అంటా వచ్చినారు, ప్రభువా, మా విషయమై నీకు చింత లేదు. అందరికంటే అధికమైన చింత నీ విషయంలో కలిగింది ఎవరికంటే? దేవునికే. తల్లిదండ్రులకు కాదు, ఉంది తల్లిదండ్రులకి లేదని కాదు, అందరికంటే ఎక్కువగా నీ విషయంలో అధికమైన చింత, అధికమైన పట్టింపు, అధికమైన బాధ్యత ఎవరికయ్యా అంటే అది దేవునికే. నీ జీవితంలో ఏది అనుమతించబడుతూ ఉన్నా అది దేని కొరకంట? దేని కొరకు? నా యందలి విశ్వాసమునకు కలుగు పరీక్ష. కాబట్టి యాకోబు అంటా ఉన్నాడు, అయ్యా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. చూడండి, రాయబడుతుంది హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనం అందరం కలిసి చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనం అందరం. తన తోడు అని ప్రమాణము చేసి, నిక్షేముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిక్షేముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి ఏం చేశాడంట? ఓర్పుతో సహించినాడంట. చాలాసార్లు దేవుని వాగ్దానాలను మనం నమ్ముతాము, కానీ ఓర్పుతో మనము సహించుకోలేము.
ఓర్పును మనం కలిగి ఉండం. దేవుడు ఇప్పుడే ఆ పని చేసింటే బాగుండేదన్నా, ఇప్పుడే ఆ కార్యం చేసింటే భలే బాగుండేది. ప్రభువుకు తెలుసు నీ జీవితంలో ఎప్పుడు చేయాలో, ఏ సమయంలో చేయాలనో, ఏ క్షణములో చేయాలనో దేవునికి తెలుసు. ఆయన ఒక క్షణము ఆలస్యం చేయడు, ఒక క్షణము ముందుగా చేయడు. సమయము తన యొక్క స్వాధీనములో ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని మాటను నమ్మినాడు, ఓర్పుతో సహించినాడు. చూడండి, రాయబడుతుంది కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 40వ అధ్యాయము కీర్తన 40 మొదటి వచనం అందరం చదువుదామా? కీర్తన 40 మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించు. దావీదు అంటా ఉన్నాడు, ప్రభు యొక్క కొరకు ఎట్లా ఉన్నాడంటే అతను సహనముతో. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుందంటే మనల్ని ఓర్పును పుట్టిస్తా. అబ్రహాము తన జీవితంలో ఓర్పును కలిగి, ఓర్పుతో సహించి దేవుని యొక్క వాగ్దాన ఫలమును పొందుతూ వచ్చినాడు. దావీదు కూడా తన జీవితంలో దేవుని కొరకు ఎలా కనిపెట్టుకున్నాడంట? సహనం మనకు ఉండదు. ఏముండదు? సహనం. ప్రభా ఇప్పుడే అయిపోవాలి, ప్రభా ఇప్పుడే నన్ను ఈ శ్రమ నుంచి ఈ శ్రమను ఇంకొక క్షణము కూడా నాకు కొనసాగింపవద్దు ప్రభా, ఈ సమస్య ఇంకొక క్షణము కూడా ఉండవద్దు, ఇప్పుడే తీసేయి ప్రభా, ఇప్పుడే వచ్చిన మరుక్షణమే. అయితే దావీదు అంటా ఉన్నాడు, సహనముతో నేను కనిపెట్టు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఏ విశ్వాసం అది? సహనముతో. నా దేవుడు వాగ్దానం చేశాడు, నేను సహనముతో కనిపెట్టుకొని, దేవుడి వాగ్దానం చేశాడు, నేను ఓర్పును కలిగి ఉండా. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుల విషయంలో, ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలీయుల విషయంలో ప్రభు అంటా వచ్చినాడు, ఎంత కాలము నేను మిమ్ములను సహిస్తాను, ఎంత కాలము మీ విషయమై నేను దుఃఖపడుదును, ఎంత కాలము మీ విషయమై నేను బాధపడుదును. ఎందుకంటే ఆ దేవుడు బాధపడుతున్నది వాళ్ళలో ఏం లేదు? విశ్వాసం లేదు. సమస్య వచ్చిన వెంటనే, ఇబ్బంది వచ్చిన వెంటనే, పోరాటం వచ్చిన వెంటనే, కష్టం వచ్చిన వెంటనే, ఆకలి కలిగిన వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభు మీద సనుగుతూ ఉన్నారు. ఈ అరణ్యంలో మాకు ఆహారం దొరుకుతుందా? ఈ అరణ్యంలో మాకు ఇవి తప్ప వేరొకటి లేవా? మాకు ఎక్కడ బాగునింది? ఐగుప్తులో నిజంగా బాగునిందా వాళ్ళకు? రాయబడుతుంది, ఐగుప్తులో వారి యొక్క మూలుగును విని అని రాయబడుతుంది. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు మూలుగుతా వచ్చినారు. అయితే వారు అంటా ఉన్నారు, ఆ మూలుగును మర్చిపోయి అంటా ఉన్నారు, మేము ఐగుప్తులో బాగుంటే. బాగున్నారా వాళ్ళు? ఐగుప్తులో దాసత్వంలో ఉంటా వచ్చినారు, కఠిన సేవ చేస్తూ వచ్చినారు, కఠినమైన సేవ ఫరోకు చేస్తూ వచ్చినారు. వారి ప్రయాసకు జీతం దొరకట్లేదు, వారు ఎంతో నిట్టూర్పులు విడుస్తూ వచ్చినారు, మూలుగుతూ వచ్చినారు. అయితే విడుదల పొందిన తర్వాత వారు అంటా ఉన్నారు, ఏం బాగుంది? ఐగుప్తు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఎందుకు కష్టమును, శ్రమను, ఇబ్బందిని, ఆకలిని, కరువును ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష. నువ్వు ఇబ్బందిలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ కాదు.
నువ్వు కష్టంలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ కాదు. మనము కష్టంలో ఉండగా, మనము విడిపించుకోలేని స్థితిలో ఉండగా, మరణ భయములో ఉండగా దేవుడు ఏమి వదిలిపెట్టాడు? తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ఈ సింహాసనం నాకు అవసరం లేదు. ఎందుకు అనుకున్నాడు? నా ప్రజలు, నేను సృష్టించిన నా ప్రజలు కష్టములో ఉన్నారు, నాశనంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని మనం విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? మానవ రూపము దాల్చి వచ్చాడు. ఆత్మస్వరూపి అనే దేవుడు మానవ రూపము దాల్చి ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. దేని కొరకు? మన యొక్క కష్టమును చూచి ఆయన సహించలేకపోయినాడు. మన బాధను, మనము శ్రమలో ఉండుట, మనము ఇబ్బందులో ఉండుట దేవునికి ఇష్టము లేదు. అయితే తెలియకున్నప్పుడు అనిపిస్తుంది, యేసేపు అంటాడు కదా, నేను ఏ నేరము చేయలేదు, అయితే నేను ఈ జైలుకు, ఈ చెరసాలకు నేను బందీగా వచ్చా. నేను మంచివాడినే, నేను చెడుతనము చేయలేదు. నా సహోదరులు చెడుతనం చేస్తా వచ్చినారు, వారి యొక్క చెడుతనము గురించి నా తండ్రికి చెప్తా వచ్చినాను అంతే. నేను మంచిగా నడుచుకుంటా వచ్చిన, అయినా నా సహోదరులు నాకేం చేశారు? కీడు చేశారు. నా సహోదరులు నేను కీడు చేయలే, నా సహోదరులకు నేను కీడు చేయలేదు, కానీ నా సహోదరులు నన్ను ఏం చేశారు? అమ్మి వేశారు. ఏదో వచ్చాను, ఆ శతాధిపతి నా యొక్క స్వభావాన్ని చూచి, నా యొక్క నమ్మకత్వాన్ని చూచి ఇంటిలో గృహ నిర్వాహకుడిగా గృహంలో బాధ్యత ఇచ్చినాడు. నేను ఎంతో నమ్మకంగా నిర్వర్తిస్తూ వచ్చిన, నేను నమ్మకంగా ఉంటూ వచ్చిన, అయితే ఆమె నాకేం చేసింది? జైలుకు ఒక నింద మోపి నా మీద నన్ను అవమానపరిచి నన్ను జైలుకు పంపింది. నేను ఇవన్నీ ఈ జైలుకు రావడానికి, అమ్మబడ్డానికి నేను ఏ పాపము చేయలేదని యేసేపు బాధపడుతూ వచ్చినాడు. నిజమే, మన జీవితంలో కూడా అనిపిస్తుంది. మనం ఒకసారి తల పోసుకుంటే నిజమే కదా, నేను ఎవరికి కీడు చేయలేదే, నేను ఎవరిని ద్వేషించలేదే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, వారి మంచి కోరాను కదా, నేను నమ్మకంగా ఉంటూ వచ్చాను కదా, ఈ నమ్మకముగా ఉండటం బట్టియే నాకు ఇది శిక్షణ అని మనకు కూడా అనిపిస్తుంది. యేసేపు కూడా అంటా వచ్చినాడు. అయితే ఒక దినాన యేసేపు గ్రహించగలుగుతా వచ్చినాడు. ఏమన్నాడు? అయ్యా, ఇదంతా నా జీవితంలో అనుమతించబడింది ఎందుకొరకు? నేను మిమ్ములను పోషించడానికి, మీరు ఐగుప్తులో పోషించబడ్డానికే దేవుడు నా జీవితంలో ఇది అనుమతించినాడంటా వచ్చినాడు. ఇశ్రాయేలీయులు పోషించబడ్డానికి ఎవరు ఇబ్బంది పడతా వచ్చినారు? యేసేపు ఇబ్బంది. ఆశ్చర్యం వేస్తుంది. ఇశ్రాయేలీయులు పోషించబడ్డానికి ఎవరు ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఒక నమ్మకస్తుడైనటువంటి, దుష్టత్వాన్ని విసర్జించిన, పాపానికి భయపడే, పరిశుద్ధతను కాపాడుకునే యేసేపు జీవితంలో ఏమొస్తా వచ్చినాయి? శ్రమలు వస్తా వచ్చినాయి. అయితే ఒక దినాన్ని తను చెప్పగలుగుతా వచ్చినాడు, అయ్యా, ఇవన్నీ దేవుడు మేలు కొరికే. అది నువ్వు కూడా నీ జీవితంలో ఒకనాడు చెప్తావు. ఒక దినాన నీ జీవితంలో అట్టి మాటను నువ్వు అనగలవు. నా దేవుడు మేలు కొరికే ఇవన్నీ నాకు అనుమతించినాడు. నేను దరిద్రతను అనుభవిస్తూ వచ్చాను, కష్టమును అనుభవిస్తూ వచ్చినాను, శ్రమను అనుభవిస్తూ వచ్చినాను. అయితే ఇవన్నీ మేలు కొరికే దేవుడు నా జీవితంలో ఉద్దేశించి. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇవన్నిటిలో నీవు నేను ఏమి కలిగి ఉండాలని? విశ్వాసమును కలిగి ఉండాలని దేవుని చేత మనము బోధించబడతాం. చూడండి, ఒక మాట రాయబడుతుంది లూకాసు వార్త, తెలిసిన విషయమే. లూకాసు వార్త, ప్రభు ఆమెతో ఒక ఉపమానము చెప్తా వచ్చినాడు, వారితో ఒక ఉపమానం చెప్తా వచ్చినాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదవండి.
భూమి మీద విశ్వాసము. దేవుడు ఏం కనుగొనాలని అనుకుంటున్నాడు? విశ్వాసం. నీలో విశ్వాసమును చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంత విశ్వాసం అది? ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. కానీ మనము విశ్వాసంలో ఏం చెప్పడాలంట? అభివృద్ధి చెందాల. విశ్వాసమందు మనము భాగ్యవంతులము కావాలి. విశ్వాసమందు మనము బలహీనులు కాకూడదు. దేవుని వాక్యం రాయబడుతుంది, విశ్వాసమందు బలహీనుడు కాక. ఒక స్త్రీ విషయమై ప్రభుంట వచ్చినాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఒక వ్యక్తి గురించి ప్రభుంట వచ్చినాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఏం మాట? ఇశ్రాయేలులో ప్రభు ఏం చూడలేదంట? విశ్వాసమును చూడలేదంట. ఎవరిలో విశ్వాసాన్ని చూసినాడు దేవుడు? శతాధిపతిలో. కాబట్టి సహోదరుడా సహోదరి, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. దరిద్రత ఉందా? సమస్య ఉందా? పోరాటం ఉందా? ఇబ్బంది ఉందా? అయితే ప్రభుని నమ్ము. ఇవన్నీ నా మేలు కొరకే దేవుడు అనుమతించినాడు. నా యొక్క విశ్వాసము ఎంత పరిమాణంలో ఉందో, నేను ఎంత విశ్వాసమును కలిగి ఉన్నానో, నేను ఎంత విశ్వాసములో నిలిచి ఉన్నానో తెలియపరచబడ్డానికి ఈ పరీక్షని మనము గ్రహించవలసిన వారంగా రాయబడుతుంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనందరం కలిసి చదువుదామా? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నిందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచ్చు, మా ప్రార్థన యందు మీ విశ్వాసం విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే తెస్సలోనికి ఉన్నటువంటి విశ్వాసులు ఏమి కలిగి ఉన్నారంట? విశ్వాసమును కలిగి ఉంటారు. వారు విశ్వాసముతో కూడిన పనిని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మీ కొరకు, మీ అందరి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇంకా చూడండి, మాట రాయబడుతుంది. ఇంకా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాము. కాబట్టి ఇక సహింప చాలక ఏథెన్సులో మేమంటిగా ఉండటం మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాసము విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసినదని మీతో చెప్పేది కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అటు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. 5వ వచనం అందరం చదువుదాం. ఇందుచేత నేనును ఇకను సహింపచాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయిననియు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతనిని పంపితిని. పౌలు తెస్సలోనికున్నటువంటి విశ్వాసుల గురించి భయపడతా ఉన్నాడు. అయ్యో, తెస్సలోనికి విశ్వాసులకు బహుగా శ్రమలు వస్తూ ఉన్నాయి, వారు బహుగా శ్రమ పడుతూ ఉన్నారు. ఈ శ్రమలను బట్టి తెస్సలోనికున్నటువంటి విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోయారేమో, వారు ఆ విశ్వాసం బట్టి, ఆ శ్రమలను బట్టి తాము విశ్వాసం నుండి తొలగిపోయారేమో అని పౌలు భక్తుడు భయపడతా వచ్చినాడు. భయపడి ఏం చేశాడంట?
తిమోతిని పంపాడంట. తిమోతి ఏం చేశాడంటే చూడండి, 6వ వచనం చదువుదాము. 6వ వచనము, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పౌలు భక్తుడు తెస్సలోనిక విశ్వాసుల ఆ విశ్వాసాన్ని చూచి ఏం పొందుతా ఉన్నాడంట? ఆదరణ. పౌలు భక్తుడు భయపడతా వచ్చినాడు. అయ్యో, తెస్సలోనిక ప్రజలు శ్రమలను పొందుతూ ఉన్నారు, తమ స్వదేశుల చేత వారు హింసింపబడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, వారు విశ్వాసం నుండి తొలగిపోయారేమో, ఆ శ్రమలను బట్టి వారు ఆగిపోయారేమో, తమ విశ్వాసమును కొనసాగింపలేకపోయారేమో అని భయపడి తిమోతికి పంపాడు. తిమోతి వెళ్ళి తెస్సలోనిక విశ్వాసాలను ఏం చేసినాడంట? చూచినాడంట. చూచి పౌలుకు చెప్పాడు, అయ్యా, ఇట్టి శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నా కూడా తెస్సలోనిక విశ్వాసులు విశ్వాసము నుండి తొలగిపోలేదు, విశ్వాసమందు వారు నిలిచి ఉన్నారు, వారు విశ్వాసములో నిలిచిన వారుగా ఉంటా ఉన్నారు. ఆ శ్రమలను బట్టి వారు కదిలిపోలేదు, ఆ శ్రమలను బట్టి వారు ప్రభువును విడిచిపోలేదు, కానీ ఆ శ్రమలు పొందడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. వారంటా వచ్చినారంట, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరగరు. కాబట్టి ఆ శ్రమలను బట్టి వారు తిమోతితో అంటా వచ్చినారు, అయ్యా, ఈ శ్రమలు మమ్మలను దేవుని ప్రేమ నుండి కదిలింపజాలవు, ఈ శ్రమలను బట్టి మేము ప్రభు నుండి తొలగిపో. ఇట్టి శ్రమలను అనుభవించడానికి దేవుని చేత మనము నియమించబడిన వారము. మనం అనగలమా? మనము చెప్పగలమా? దేవుడు ఈ శ్రమలను అనుభవించడానికి దేవుడు నన్ను నియమించినాడు అని మనం అనగలమా? మనం అనుకుంటాం, ప్రభువా, ఈ శ్రమ నాకే వచ్చిందయ్యా, ఈ శ్రమ నాకే వచ్చింది, ఈ కష్టం నాకే వచ్చింది, ఈ ఇబ్బంది నాకే వచ్చింది. అయితే తెస్సలోనికటువంటి విశ్వాసులు విశ్వాసమందు నిలిచిన వారుగా ఉన్నారు. ఎందుకు? అయ్యా, ఇట్టి శ్రమలను అనుభవించడానికి మనము నియమించబడాం. దేవుడి వాక్యం రాయబడింది కదా, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ఎప్పుడు ప్రవేశించాలంట? ఎప్పుడు ప్రవేశించాలంట? మనం బాగా అనుభవించి నెమ్మది పొంది బాగా నిద్రపోయి పరలోక రాజ్యంలో ప్రవేశించాలనా? మనము అనేక శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశం. యేసు ప్రభుతో సిలువ వేయబడిన దొంగ మాత్రం ఆ సమయంలో విశ్వాసం ఇచ్చినాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరదేశంలోకి పోయినాడు. మనం ఏం చేయబడాలంట? అనేక శ్రమలను ఈ లోకంలో అనుభవించాం. ఈ ఎట్టి శ్రమలను అనుభవించడానికి మనము నియమింపబడిన వారం. ప్రభా, అన్నీ బాగున్నాయి ప్రభా, ఆ శ్రమ మాత్రం వద్దు ప్రభా అని మనం అనడానికి లేదు. శ్రమలను అనుభవించడానికి నీవు నేను మనము నియమించబడ్డాం. ఎందుకంట? విశ్వాసమునకు కలుగు పరీక్ష. కోవిడ్ టైంలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరున్నారా? కోవిడ్ టైంలో ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళు 10th ఇంటరు కోవిడ్ టైమ్స్లో ఫ్రీ, అంటే ఎగ్జామ్ లేకుండా పాస్ అయిపోయినారు కదా. వాళ్ళు అంటారనమాట, ఏ బ్యాచ్ మీది అంటే కోవిడ్ బ్యాచ్ అని అంటారు. ఏ బ్యాచ్ అంటే వాళ్ళు? కోవిడ్ బ్యాచ్. కోవిడ్ బ్యాచ్ ఏమిటంటే మాకు ఎగ్జామ్ లేదు, పాస్.
ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అనుకుంటారంట వీడు కోవిడ్ బ్యాచ్, వీడు ఎగ్జామ్ రాయలేదని వాడి విషయంలో ఓహో నువ్వు కోవిడ్ బ్యాచా అనుకుంటారంట మనసులో. అయ్యా నేను ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యానంటే ఓహో వీడు కష్టపడ్డాడు, వీడిలో ఇంతో అంతో నాలెడ్జ్ ఉందని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారు, సెలెక్ట్ చేస్తారు. కోవిడ్ బ్యాచ్ అంటే వీడు ఏమీ చదవలే, ఇంట్లో ఉండాడు, గవర్నమెంట్ ఏం చేసింది, పాస్ చేసింది. నేను మొన్న ఎవరిని అడిగినప్పుడు చెప్పారనమాట, ఏ బ్యాచ్ చేయమంటే కోవిడ్ బ్యాచ్ అన్నా. నాకు అర్థం కాలే ఫస్ట్. కోవిడ్ బ్యాచ్ అంటే ఏమి కోవిడ్ బ్యాచ్ అంటే మరీ అర్థమైంది నిదానంగా. ఓహో ఎగ్జామ్ రాకపోయినా ఇంట్లోనే ఉండి ఏమైపోయాడు, పాస్ అయ్యాడు. అలాగూ మనం ఉండకూడదు. ఎట్లా పాస్ అవ్వాలా, విశ్వాసమునకు కలుగు పరీక్షల్లో. ప్రభువా ఈ శ్రమ, ఈ దరిద్రత, ఈ కష్టం, ఈ పోరాటం, ఈ నింద, ఈ అవమానం, వీటన్నిటిలో ఈ పరీక్షలో నేను నిలబడవలసి ఉంది. ఇట్టి శ్రమలను అనుభవించడానికి నేను నియమించబడ్డా. నేను నమ్ముతూ ఉన్నా నీ ఆజ్ఞ లేనిది ఒక కుక్క కూడా తన నాలుకను ఆడించు. నేను నమ్ముతూ ఉన్నా ఈ సమస్యలో ఒకనాడు నాకు విజయమును ఇస్తావు. దావీదు నమ్ముతూ వచ్చినాడు. ఏంటయ్యా దావీదు అంటే, అయ్యా నేను సహనము కలిగి ఉంటా, దేవుడు ఒకనాడు తన సొంత సమయములో తాను చేసిన వాగ్దానాన్ని తన పక్షమున ఆయనే నెరవేరుస్తాడు. నేను కలిగి ఉంటా, సహనముతో ఉంటా. ఈ శ్రమ వచ్చిందా, అరణ్యంలో ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చిందా, ఏమైనా పర్లా, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నా పక్షమున ఆయనే నెరవేరుస్తాడు. కాబట్టి ఇట్టి శ్రమలను అనుభవించడానికి నీవు నేను మనము నియమించబడ్డాం. కాబట్టి నీతిమంతునికి ఏం కలుగుతా ఉన్నాయి, నీతిమంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, విశ్వాసం మూలముగా జీవిస్తాడు. కాబట్టి విశ్వాసం బయలుపరచబడాలంటే ఏం కావాలి, పరీక్ష ఉండాలి. పరీక్ష అంటే ఏం పరీక్ష, క్వశ్చన్ పేపర్ ఇచ్చి డానియల్ అన్నా సాంసన్ అన్నా ఇస్తారా, మా నీ విశ్వాసం ఎంత ఉందంటే అందరూ రాసుకుంటారు, 100 మార్క్స్, అన్ని రెఫరెన్స్లు చూపించేస్తారు, అందరూ రాసేస్తారు ఎక్కడెక్కడ విశ్వాసం ఉందో. సాంసన్ అన్న రోజు పెడతా ఉంటాడు మన వాట్సాప్ గ్రూప్లో, అంటే ఏమంటే బైబిల్ నాలెడ్జ్కి సంబంధించినట్టు అట్లా వచ్చేస్తుంది అనమాట. విశ్వాసం అంటే అందరికీ 200 మార్కులు వచ్చేస్తాయి. అది కాదు విశ్వాసాన్ని కలిగే పరీక్ష. ఏంటది, నీ శ్రమ, నీకున్న ఇబ్బంది, నీకున్నటువంటి కష్టం, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ఏదైనా సరే దాంట్లో దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు, నీ విశ్వాసమును. కాబట్టి నువ్వు బయలుపరచుకో, నీవు నేను మనం ప్రభువా ఇదిగో ఈ విశ్వాసములో నుండి. చూడు ఒక మాట రాయబడుతుంది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. అందరం చదువుదామా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. అందరం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున రాయబడుతుంది. 37వ వచనము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక. ఎవరి ద్వారా విజయం అంట, మనలను ప్రేమించిన వాడి ద్వారా. వీటన్నిటిలో అక్కడ రాయబడుతుంది శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవన్నిటిలో మనకు అత్యధికమైన విషయం. దీన్ని బట్టి మనలను ప్రేమించిన వాడు, మనల్ని ప్రేమించిన దేవుడు వీటన్నిటి మీద మనకేమిస్తాడు, అత్యధిక విజయము మాత్రమే కాదు, అది ఎలాంటి విజయం అంట, అత్యధిక విజయం, గొప్ప విజయం. రాయబడుతుంది సహించిన వారమైతే. చదవండి ఆ మాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుదామా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు
ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసు. 18వ వచనం అందరం చదువుదాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఒక దినం వస్తుందట, అయ్యో ఇంతే నా శ్రమ, ఇప్పటి కాలపు శ్రమలు ఏం కావంట, ఎన్నదగినవి కావని చెప్పే రోజు వస్తుందట. ఇప్పుడు మనం అనుకుంటాం, ఈ శ్రమ నాకెంతో భారంగా ఉంది, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ సమస్య, లేకపోతే వారు నన్ను హింసిస్తుండగా, వారు నన్ను అపకారము చేస్తుండగా, వారు నాకు కీడు చేస్తుండగా నాకు సహించుకోవడం ఎంతో కష్టంగా ఉంది. అయితే ఒక దినం వస్తుందట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. ఇంకొక మాట రాయబడుతుంది చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు అందరం కలిసి చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా 14వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు రాయబడుతుంది. పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నీకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలను గురించి, మహాశ్రమలను గురించి, అగ్ని వంటి శ్రమల గురించి నువ్వు ఆశ్చర్యపడవద్దు, నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు. ఏం చేయాలంట, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. శ్రమ వస్తే మనం ఏం చేయాలా, సంతోషించాలంట. శ్రమను బట్టి, నీకు జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలి, సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి, దేవుడు నా జీవితంలో ఈ శ్రమ ద్వారా ఒక మేలు కొరికే అనుమతించినాడు, లేక నా యొక్క విశ్వాసము ఎంత ఉందో బయలుపరుపు కొరికే ఈ శ్రమ నా జీవితంలో అనుమతించబడింది. అన్నీ బాగుంటాయి, కానీ పరీక్ష అంటేనే మనం ఏం చేస్తాం, ఎందుకయ్యా ఈ పరీక్ష పెట్టినారు, ఈ కష్టం ఎందుకయ్యా, ఈ పరీక్ష ఎందుకయ్యా, ఈ పరీక్ష నేను రాయను, ఈ పరీక్ష నాకు వద్దు అంటే ఆ పిల్లోనిలో ఏం లేదు, చదువు లేదు. బాగా చదువుకున్నవాడు ఏం చేస్తాడు, ఉదయం పరీక్ష అంటేనే ఏమంటాడు, ఉదయం 5 గంటలకు 10 గంటలకు ఎందుకు పెట్టారు, అదేదో 5 గంటలకే పెట్టింటే బాగుండేదే, ఇవాళనే పెట్టింటే బాగుండేది. దీన్ని బట్టి తన యొక్క సిద్ధపాటు, ఆ వ్యక్తి యొక్క సిద్ధపాటు పరీక్ష అంటే అంటాడు, సంతోషంగా ఎదుర్కొనేవాడిగా ఉంటాడు. ఆ పరీక్ష అంటే తను ఆయాసపడడు, ఆ పరీక్ష అంటే ఆ వ్యక్తి కృంగిపోడు, నిరాశపడడు, కానీ సంతోషంగా ఆ పరీక్షను ఎదుర్కొనేవాడిగా ఉంటాడు. కారణం ఏంటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సంసిద్ధత. కాబట్టి రోమిలకు పత్రికలో రాయబడతా ఉంది, అయ్యా వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతాం. శ్రమ ఉందా, దరిద్రత ఉందా, కష్టం ఉందా, దుఃఖం ఉందా, వేదన ఉందా, నువ్వు కృంగిపోవద్దు. ఒకనాడు వీటన్నిటిపైన నీకు దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. గనుకనే పేతురు భక్తుడు అంటాడు, అయ్యా మీరు మీ శ్రమలను బట్టి నువ్వు నిరాశపడవద్దు, మీ శ్రమలను బట్టి నువ్వు ఆశ్చర్యపడవద్దు, నువ్వేం చెయ్యి, సంతోషించు. ఎలాగ సంతోషించాలంట, క్రీస్తు శ్రమలలో పాలివాడైనట్టుగా కాబట్టి మన అనుదిన జీవితంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తుంది.
కాబట్టి నీ విశ్వాసము బయలుపరుపు కొరకు ఏం చేయబడతా ఉంది? పరీక్ష. కాబట్టి ఆ పరీక్షలో నీ విశ్వాసము బయలుపరచబడాలి. దేవుని వాక్యం రాయబడుతుంది, విశ్వాసమందు స్థిరులై ఉండు అనే మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనములు అందరం కలిసి చదువుదాము. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. కాబట్టి విశ్వాసమందు మీరు ఎలా ఉండాలంట? స్థిరులుగా, కదలని వారుగా, స్థిరులుగా మనము ఉండాలి. కాబట్టి నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. కాబట్టి మనలో ఏముండాలి? విశ్వాసం. నీతిమంతునిలో ఏముండాలి? విశ్వాసం. అలాగే దేవుడు మనకు సహాయం చేయాలి.